హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా మసాలా చూపిస్తున్నాను, ఏంటనుకుంటున్నారా? కర్రీ అయితే చేస్తున్నానండి. ఫ్రెష్లు ప్రతిసారి పౌడర్ వేస్తుంటే టేస్ట్ అనిపించట్లేదు, అందుకని ఇంట్లోనే చేస్తున్నాను అనమాట. గరం మసాలా, లవంగాలు, తర్వాత జీలకర్ర, తర్వాత ఆవాలు, గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, తర్వాత మిరియాలు ఇవన్నీ వేసి దాల్చిన చెక్క ఇవన్నీ వేపేసుకున్నాను. కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకున్నాను అనమాట. వేపేసుకొని కొద్దిగా పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను. ఇలా పౌడర్ వేయక వాటర్ కొద్దిగా వేసి పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ వేస్తాను అనమాట, నాన్ వెజ్ కాబట్టి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిపోయాక అల్లం వెల్లుల్లి అనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే మిక్సీ కొట్టేసి ఉంచుకున్నాను. అన్నీ ఫ్రెష్గా వేస్తే టేస్ట్ ఒకలా ఉంటుంది, కొద్దిగా నిలవ ఉన్నదైతే కొద్దిగా టేస్ట్ మారుతుంది అనమాట. చూసారా, ఫ్రెష్గా ఉంది. నాటుకోడి అయితే తీసుకున్నాం అనమాట. చాలా రోజులు అయిపోయింది, చాలా బాగుంది. కాల్చిన స్మెల్ అవన్నీ బాగా తెలుస్తుంది. అది వేసి ఒకసారి అయితే మగ్గేది వరకు ఉంచుకున్నానండి. దాంట్లో వాటర్ అంతా వస్తుంది కదా, అలా వాటర్ వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టాను. తర్వాత ఏంటంటే పసుపు, కారం అయితే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను స్పైసీ కోసం అని చెప్పేసి. చాలా రోజులు అయిపోతుంది స్పైసీగా తిని. సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇది వస్తుందన్నమాట. తర్వాత టమాటో ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. టమాటో ప్యూర్ అయితే చేయలేదు, ముక్కల్లో వేస్తే ఎలాగో కుక్కర్లో కాబట్టి మెత్తగా అయిపోతుంది. ముందుగా చేసుకున్న ఈ పేస్ట్ కూడా, మసాలా పేస్ట్ కూడా వేసుకున్నాను. కొద్దిగా వేస్తున్నాను అనమాట, ఎక్కువ వేయట్లేదు. వేసుకొని అన్నీ కలిపేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నాను. చూసారా, వాటర్ వేయకముందు అది వాటర్ అయితే అంత వచ్చింది. మళ్ళీ ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసి పెట్టేస్తానండి. ఇది కొద్దిగా ముదరదు అనమాట, అందుకని చెప్పేసి ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే పెట్టేశాను అనమాట. మెత్తగా చక్కగా ఉడికిపోయింది. చూసారా, ఇంకా కొద్దిగా దగ్గరగా రావాలని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి దగ్గరికి అయితే చేశాను. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేస్తే సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.